Good morning, April 25th. It's a Thursday. Let's see what is in store for all of you. Aries వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు ఏరీస్ వాళ్ళు స్పెషల్ పీపుల్ని కలుద్దాం అనుకున్న ఎవరైనా స్పెషల్ పీపుల్ ఉన్నారా? కాల్ చేసి ఇవాళ అపాయింట్మెంట్ పెట్టుకుని వెళ్ళి కలవండి. మీ పని చాలా ఈజీగా అయిపోతుంది. ఇవాళ మీరు 1-to-1 టాక్లో నెగ్గుతారు అని రాసుంది. ఎక్కువ మందిని చేర్చకండి. మీరు వాళ్ళు ఇద్దరే ఉంటే ఈజీగా పని అయిపోతుంది అని చెప్తుంది. Let us see what is in store for Taurus people. టారస్ పీపుల్ మిరకల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మిరకల్స్ అయ్యాయి, దాన్ని ఎక్నాలెడ్జ్ ముందు చేసుకోండి. మీ లైఫ్లో జరిగిన అన్ని మిరకల్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, ఎక్నాలెడ్జ్మెంట్ చేసుకోండి, ఇంకా అవుతాయి. మీ లైఫ్లోనూ అన్ని మంచి జరిగే టైం ఇప్పుడిప్పుడే వస్తుంది. దాన్ని ఎక్కువ ఆలోచించి దానికి ఎక్కువ పవర్ ఇచ్చేసి డౌట్ పవర్ ఇచ్చేసి దాన్ని పోగొట్టుకోకండి. దిస్ ఈజ్ యువర్ ఛాన్స్ టు హోల్డ్ ఆన్ టు దట్ వండర్ఫుల్నెస్ and take it forward. That is the important part. Now let us see what Gemini has got in store for itself. జెమినీ పీపుల్కి ఈరోజు టెంప్టేషన్ కొంచెం బ్రేక్ చేయడం అనేది కష్టం ఉంటుంది. టెంప్టేషన్స్ దేని మీద ఉన్నాయో దాన్ని బట్టి ఉంటుంది. ఇఫ్ యు ఆర్ టెంప్టెడ్ టువర్డ్స్ సమ్ ఫుడ్ ఇట్ ఈస్ ఓకే, బట్ ఇఫ్ యు ఆర్ టెంప్టెడ్ టువర్డ్స్ సంథింగ్ దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ అట్ అ రిలేషన్షిప్ లెవెల్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్. జాగ్రత్తగా చూసుకోండి. మీ టెంప్టేషన్స్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుని ముందుకెళ్ళండి. హ్యావ్ అ వెరీ ఈజీ డే. డు నాట్ పుట్ టూ మచ్ ప్రెషర్ ఆన్ యువర్ సెల్ఫ్. Let's see what Cancerians have in store today. Wow, Cancerians ki money విషయం వచ్చింది. మనీ మీకు కావాల్సింది టైంకి అందుతుంది, భయపడొద్దు అనే సిగ్నల్ వచ్చింది ఒకటి. రెండోది, మీకు మనీ వేరే వేరే చోట్ల నుంచి వస్తుంది. మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని ఓపెన్ చేసుకోండి, తప్పకుండా వస్తుంది. ఇంకో విషయం ఏం చెప్తున్నాడంటే, బ్రింగ్ ఆల్ ద మనీ అండ్ కీప్ ఇట్ ఇన్ వన్ ప్లేస్. డు నాట్ లెట్ ఇట్ జస్ట్ స్కాటర్ అవే. ఒక దగ్గరికి తీసుకొచ్చి మనీ క్యాష్ ఫ్లోని మీ దగ్గర పెట్టుకునే టైం వచ్చింది. దాని మీద వర్క్ చేయడం ఇవాళ స్టార్ట్ చేయండి, మీకు చాలా మంచిది అంటోంది. దాన్ని డిలే చేయొద్దు. ఇవాళ ఏదైనా మనీ విషయం, రాబోయే మనీ విషయం గురించి డిసిషన్ అయితే ఈరోజు తప్పకుండా తీసుకోండి, మీకు మంచి జరుగుతుంది. Let us see what Leo has got in store for itself. లియో పీపుల్కి పీస్ఫుల్ ప్లేస్కి వెళ్ళి కొంచెం సేపు కూర్చోండి, మీకు మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్తోంది. అంటే మేబీ అ టెంపుల్ ఆర్ అ సెరీన్ ప్లేస్ ఆర్ మేబీ జస్ట్ అ పార్క్ బిసైడ్ యువర్ house where your children play. Very important is the solace that you have to bring from the external source. అది ఇక్కడ సిగ్నల్. ఒక ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి మీకు పీస్ ఆఫ్ మైండ్ ఎలా కలుగుతుందో చూసుకుని అక్కడ వెళ్ళి కొంచెం సేపు టైం స్పెండ్ చేయండి, మీకు బాగుంటుంది. ఆ ఎనర్జీస్ మీకు చాలా అవసరం అని చెప్తోంది. దిస్ ఆల్సో మీన్స్ యూర్ గోయింగ్ టు గివ్ అ బ్రేక్ టు ఆల్ ద టూ మచ్ థింకింగ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ మైండ్. గివ్ అ బ్రేక్, take a pause, have that solace time for yourself and you will have a wonderful day. Now let us see what Virgos have got in store. Virgos ki complete change. కంప్లీట్ చేంజ్ అంటే ప్రతిసారి అన్నీ చేంజ్ అయిపోవడం కాదు. కంప్లీట్ చేంజ్ ఇన్ అ పర్టిక్యులర్ థింగ్, మేబీ lifestyle. You are wanting to have a complete change in one of the areas of your life. Today,
put the first step towards it and you will be successful. Complete change ki ప్లానింగ్ అవసరము, క్లారిటీ అవసరము. ఆ రెండు తెచ్చుకోవడానికి ఫస్ట్ స్టెప్ ఇవాళ తీసుకోండి. టైం, ఈచ్ స్టెప్ ఎట్ ఎ టైం, వన్ స్టెప్ ఎట్ ఎ టైం తీసుకోండి, తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతారు. Now let us see what Libra has got in store for itself. Librans have a small problem today. They have to report to someone with something for which they may not be ready. If you are in such a situation, the best thing is not to hide but actually tell that you have only completed this much and only this much is available. It could be money, it could be work, it could be anything. Please put it in front of the person you have to report it with and you will get the excuse. Do not make excuses or tell lies because you will be caught and then you will be having a very embarrassing situation. So go, tell, communicate about your delay and you will be understood. Now let us see what Scorpions have got in store for themselves. స్కార్పియన్స్కి ఓల్డ్ జడ్జ్మెంట్స్ని పక్కన పెట్టమని సిగ్నల్ వచ్చింది. పాత విషయాలు ఆలోచించి అనవసరంగా ఎవరిని బాధ పెట్టద్దు, మీరు బాధపడద్దు. పాత విషయాలు ఆలోచించి ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు దెప్పుడు, మీకు తెలియకుండానే దెప్పుడులాగా మాట్లాడడమో లేకపోతే వ్యంగ్యంగా మాట్లాడడమో జరుగుతుంది. మీ కంట్రోల్ ఉందో లేకో జాగ్రత్తగా మాట్లాడండి. అసలు పాత విషయాలు తవ్వుకోకండి. ఏమైనా ఉంటే just forgive and forget. Today is your day to be clear about what you are saying to others, otherwise you will be in soup. Now let us see what Sagittarians have got in store for themselves. సాజిటేరియన్స్ ఒక జర్నీలో ఉన్నారు. ఆ జర్నీ ఇవాళ ఒక ఒడ్డుకి చేరుతుంది. ఇఫ్ యు ఆర్ ఇన్ అ ప్రాజెక్ట్, యూ విల్ రీచ్ సమ్ ప్లేస్, సెలిబ్రేట్ దట్ ప్లేస్. acknowledge the people who were there along with you to reach there. Do not completely take the credit of everything. Then you will be able to move forward more. Acknowledgement day ga తీసుకోండి. ఇవాళ ఎవరెవరైతే మీరు ఇవాళ ఇక్కడ ఉండడానికి మీకు హెల్ప్ చేశారో వాళ్ళలో ఎవరిని అక్నాలెడ్జ్ ఎప్పుడు చేయలేదో వాళ్ళకి ఇవాళ అక్నాలెడ్జ్మెంట్స్ ఇచ్చుకోండి. వాళ్ళకి ఏమీ డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయకపోయినా మీ మనసులో మీరు అక్నాలెడ్జ్ చేసుకున్నా చాలు, చాలా ఎనర్జీస్ వస్తాయి దానివల్ల. Now let us see what Capricorns have in store for themselves. క్యాప్రికాన్ వాళ్ళకి సన్ కార్డ్ వచ్చింది, కానీ ఎక్కడో హెల్త్ కొంచెం కష్టంగా ఉంది. హెల్త్ విషయంలో అతి జాగ్రత్తగా ఉండండి. ఏదో తినడం వల్లని లేకపోతే ఎక్కడో ఏదో తీసుకోవడం వల్లని మీకు ప్రాబ్లం రావచ్చు. ఇట్ కుడ్ బి సంథింగ్ that is connected with last 1 week's food also, but be very careful today. Take the right medicine, take the right treatment. దీన్ని ముదిరిపోకుండా చూసుకోవడం మీ బాధ్యత. అక్కడ జాగ్రత్తగా ఉండండి. Now let us see what Aquarians have got in store for themselves. ఎక్వేరియన్స్కి కూడా కొంత సొలేస్ కావాలి. మీకు కాస్త ఏ టెంపుల్కో ఏ మంచి సొలేస్ ఇచ్చే ప్లేస్కో మీ పెద్దవాళ్ళ ఇంటికో వెళ్ళి కొంచెం సేపు స్పెండ్ చేయండి అంటోంది. ఆల్సో టేక్ బ్లెస్సింగ్స్ అంటోంది. మేబీ ఇఫ్ యూ ఆర్ ఇన్ అ స్పేస్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ కాల్ అండ్ గో అండ్ టేక్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ సమ్వన్, డోంట్ మిస్ దట్ today, because today is the day when their blessings will really help you. ఆర్ షేరింగ్ చేసుకోమంటోంది. మీ లైఫ్లో ప్రస్తుతం జరుగుతున్న ఏదైనా ప్రాబ్లం గురించి మీరు షేర్ చేసుకుంటే అది తగ్గుతుంది అని చెప్తోంది. Now let us see what Pisces has got in store.
పైసీస్ పీపుల్కి బ్యాలెన్స్ బాగా కుదురుతోంది, కీప్ గోయింగ్ అంటోంది. అంటే ఎక్కడ మీరు నేను తీసుకున్న డిసిషన్సో లేకపోతే నేను తీసుకున్న ఫార్మ్ ఆఫ్ గోయింగ్ ఫార్వర్డ్లోనో ఏమీ మీరు డౌట్ పడక్కర్లేదు. డౌట్ రావచ్చు, దాన్ని పక్కన పడేయండి. బికాజ్ యు ఆర్ గోయింగ్ ద రైట్ వే, యు ఆర్ క్రియేటింగ్ అన్ అంబియన్స్ అండ్ అ వండర్ఫుల్ లైఫ్ ఫర్ యువర్ సెల్ఫ్. కీప్ ఆన్ గోయింగ్ అండ్ యూ విల్ సూన్ సీ ద ఎండ్ అండ్ ద వండర్ఫుల్ రిజల్ట్ ఆఫ్ ఇట్ అంటోంది. పాతవి జరిగిపోయినవి ఆలోచించకుండా ముందు ఉన్న వాటిల గురించి, ఈవెన్ ఇఫ్ ద ఆప్షన్స్ ఆర్ లెస్, they are the best ones for you అని మైండ్లో పెట్టుకోండి. Have a wonderful day and I'll see you again tomorrow.